వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి శవ రాజకీయాలు చూస్తూ ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైసీపీ వాళ్ళు కానీ శవం కనిపిస్తే చాలు అసలు వాళ్ళు చేసే హడావుడి కానీ గమనిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అన్నది ఉండకూడదు, అక్కడ పరిపాలన చేసేవారు ఉంటే అది మేమే ఉండాలి అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి కనిపిస్తాం. ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉండనేమయ్యా మేము, మాకు అధికారం లేదు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. రాష్ట్రపతి పాలన పెట్టాలంట, గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలంట. ఎందుకు? 2019 నుంచి 2024 మధ్య ఎంతమంది టీడీపీ వాళ్ళని దారుణంగా చంపారండి వైసీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళని కొట్టి మరలా వాళ్ళే వెళ్ళి కేసులు పెడుతుంటే తీసుకోకుండా వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టిన వాళ్ళు ఈ పోలీసులు. చివరికి ఆ పోలీసుల సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరో మేసం మెలిసి తొడగొట్టి అన్న హడావుడి చేసి ఈరోజు వర్లరామయ్య దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయింది క్షమించండి, ఆ రోజు వాళ్ళ ప్రెజర్ వాళ్ళు మేము చేసాం అతని చెప్పి హడావుడి. సరే, పాయింట్కి వస్తున్నాను నేను. ఈరోజు ఏపీలో అల్లర్లు చెలరేగాలి, సవ్యంగా పరిపాలన ఉండకూడదు, కూటమి పాలన అనేది బెస్ట్ వేలో ముందుకు వెళ్తుంది, దీన్ని మనం ఆపాలి, ఆపలేకపోతే ఇక జీవితంలో మనంగా గెలవలేమని వైసీపీ గట్టిగా ఫిక్స్ అయ్యారు. సో వీళ్ళ సైడ్ నుంచి పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉందా అంటే ఉంది అన్నట్టుగా ఒక మాట వినిపిస్తుంది. రెండు, కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈయన కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు? మన పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్తాము అన్న క్లారిటీ కూడా ఇవ్వకుండా టీడీపీతో కలిసి మేము వెళ్తున్నాం, బీజేపీ కూడా మాతో కలిసి వస్తే ఆశిస్తున్నామన్నారు, బీజేపీ ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పేసి అన్నారు. అంటే వైసీపీని పాతాళానికి తొక్కటానికి అడుగు పడింది ఆ రోజు. ఎవరి వల్ల? పవన్ కళ్యాణ్ వల్ల. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి టీడీపీకి సంబంధించి 16 మంది ప్లస్ అయ్యారు అక్కడ. ఆ వేలో జనసేనకి 2 ఉన్నారు. ఇక్కడ ఈ 16, 2, 18కి సంబంధించి కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ మెయిన్ భూమిక పోషించినట్టు. అండ్ మన పవన్ కళ్యాణ్కి సంబంధించి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆచరించడం కావచ్చు, పాటించడం కావచ్చు, ఎక్కడైనా ధర్మానికి కానీ ఆలయాల దగ్గర ఎక్కడైనా తేడా జరిగితే గట్టిగా ప్రశ్న చేయటం, క్వశ్చన్ చేయటం కూడా చేస్తున్నారు. సో ఈ వేలో టెర్రరిస్టుల సైడ్ నుంచి ఆయనకు ముప్పు ఉంది అన్నది ఒకటి, ఎన్డీఏ కూటమిని చేర్చాలి అన్నప్పుడు, ఏపీలో చీలిక తేవాలన్నప్పుడు అది ఒకటి. ఈ రెండు ఒక ఎత్తు అయితే నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని నామరూపాలు లేకుండా చేసేందుకు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే ఉంది. సో ఇలా గనక సవ్యంగా కూటమి పరిపాలన సాగుతూ ఉంటే కష్టం అని కొంతమంది అనుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో మీరు అబ్జర్వ్ చేయండి, వైఎస్ రాజశేఖర రెడ్డి అనబడే వ్యక్తి ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్లో ఉన్నారు, కానీ మర్రి చెన్నారెడ్డి అనబడే వ్యక్తి ఇక్కడ పరిపాలిస్తున్నాడు, కాంగ్రెస్ ఆయన, తెలంగాణ సంబంధించి. దెన్ ఆ సమయంలో హైదరాబాద్లో అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్ల వెనక ఎవరున్నారు ఏంటి అన్నప్పుడు కొంతమంది చెప్పేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు అంటారు, ఇంకొంతమంది ఏమో కాంగ్రెస్ వాళ్ళు చేపించారు అంటారు. బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు 2004 తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక వేరే వాళ్ళు కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా నాకు పోటీ రాకూడదు అన్నట్టు ఎవరెవరిని ఏ రకంగా తొక్కాలో, ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలో ఏంటో మొత్తం ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి? ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏలెత్తి చూపకూడదు, మనకి ఎవడో కాంపిటీషన్ కాకూడదు, దాన్ని ఏం చేయాలి? వైఎస్ రాజశేఖర అనబడే వ్యక్తి ఏం చేసేవాడు? ఎవరైనా గట్టిగా మాట్లాడతారనుకుంటే వాళ్ళకి ఏదో పదవులు ఇవ్వటమో లేదా వాళ్ళని పొగటమో ఏదో చేసేవాడు. ఇక అపోజిషన్లో ఉన్న వాళ్ళని తమ వైపు లాక్కున్నాడు. అలానే కదా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని 2004లో ఆ టీఆర్ఎస్లో ఎంతమంది ఇన్సైడ్ లాక్కున్నాడండి? ఈటెల రాజేందర్ని తలెక్కడ పెట్టుకుంటావు రాజేందర్, నువ్వు ఎంతమంది మీరు పోటీ చేసింది, గెలిచింది ఎంతమంది అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఇదే జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కనుక వచ్చినట్టయితే 2019లో ఈయన గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రులు అన్నాడు, మంత్రులు అన్నాడు, 2 దఫాల మంత్రులు అన్నాడు, అటు మార్చాడు ఇటు మార్చాడు. వాళ్ళలో ఒక్కలన్నా కానీ వాళ్ళ మంత్రి శాఖకి సంబంధించి ప్రాపర్ వేలో వాళ్ళు ఎక్కడన్నా పనిచేయటమో మాట్లాడుతూ చేశారండి? అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు, హలో నేనున్నా అంటూ సకల శాఖ మంత్రిగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. పేరుకే సుచరిత, పేరుకే తానేటి వనిత హోంమంత్రులు, బట్ మొత్తం చూసేది మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి అంటే మనకు కనిపిస్తూ ఉండేది.
ఈ వేలో అక్కడ పదవులు ఇచ్చేసి ఈయన సైలెంట్గా ఉంచాడు. మిగతా జర్నలిస్ట్ సంబంధించి ఆ సినిమాలు ఈ సేమ్ రాజశేఖర రెడ్డి ఫాలో అయిపోయి జగన్మోహన్ రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి పరిపాలన చేయడం వచ్చు, అందుకే చంద్రబాబు నాయుడు సమయంలో జరిగిన మంచిని ముందుకు తీసుకెళ్ళి ఉన్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ కొంచెం కూడా చంద్రబాబుకి రాకూడదు, అండ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇమేజ్ పెరగకూడదు అని చెప్పేసి ఆయన పర్సనల్ విషయాలు అండ్ ఆయన ఫ్యామిలీ విషయాలు, ఆయన పార్టీకి సంబంధించి ఘోరాతఘోరంగా మాట్లాడతారు, ఇలా ఎన్నో చేపించున్నారు. చివరికి ముద్రగడ పద్మనాభ అనే వ్యక్తిని కాపు కులస్తుల చేతే ఇక ఆయన దూరం పెట్టేలా చేశాడు. చివరికి పాపం ఆయన తెలియక జగన్ ట్రాప్లో పడిపోయి ట్రాన్స్లో ఉన్నాడు ఇప్పుడు కూడా. సో విషయం నేనేమన్నానంటే, ఏపీలో అల్లర్లు చెలరేగాలి అన్నప్పుడు కొంతమందికి, ఆ కొంతమంది ఎవరు ఏంటో మీరే ఆలోచించండి. గతంలో వంగవీటి రంగాన్ని చంపింది ఎవరు? ఆ వంగవీటి రంగ చావుని నిన్నటి వరకు జనసేన టీడీపీ కలిసేంత వరకు కమ్మ కాపుల మధ్య భేదంగా సృష్టించి రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేసింది ఎవరు? శవ రాజకీయాలు చేసింది ఎవరు? ఆ వంగవీటి రంగ యొక్క మరణం మీద ఇప్పటికీ అగ్గి రాజేద్దాం చూస్తున్న వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ అండ్ వంగవీటి రాధ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా కలగలిసి ఆ హత్య కారణం ఎవరు, టీడీపీకి అసలు ఏమాత్రం సంబంధం లేదు, ఆ రోజు శవ రాజకీయాలు ఎవరు చేశారంటే అని చెప్పి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చుకుంటూ పోతే దెన్ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు, వైసీపీ కొంచెం దూరంగా జరిగారు. కానీ మరలి ఇప్పుడు చిచ్చు పెట్టాలి, ఏపీలో ప్రశాంతత ఉండకూడదు, శవ రాజకీయం చేయాలి. ఇంకెలా ఏంటన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదో విధంగా డ్యామేజ్ చేయాల్సిందే, ఆయనకి ఏదో విధంగా మన ఆపద తలపెట్టాల్సిందే అన్నట్టు కొంతమంది ఆలోచిస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉందన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ మీకు బాగా గుర్తుంటే కొద్ది నెలల క్రితం కాదు కొన్ని వారాల క్రితం పవన్ కళ్యాణ్ అయితే చెప్పున్నారు, ఇదిగో ఆ పేటీఎం బ్యాచ్, ఆ సైకో బ్యాచ్ అభిమానుల ముసుగులోనే, జనసేన కార్యకర్తల ముసుగులోనే వస్తున్నారు, హగ్ అంటున్నారు లేదా షేక్ హ్యాండ్ అంటారు. బట్ ఆ షేక్ హ్యాండ్ బ్లేడ్లతో చేతులు కోసేలా తయారవుతున్నారు, హగ్ అంటూ వచ్చి ఏదో చేయబోతున్నట్టు కనిపిస్తున్నారు. సో దయచేసి నేను గెలిచిన తర్వాత అందరికీ దగ్గరలోనే ఉంటా, అందరికి అందుబాటులోనే ఉంటా, ఈలోపు నన్ను ఇబ్బంది పెట్టదు, మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి అన్నారు. బట్ స్టిల్ ఇప్పటికీ ఆయనకు అపాయం పొంచుదని నాకైతే అనిపిస్తూ ఉంది. సో చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చి అంటే సెక్యూరిటీ ఎంత టైట్ చేసినా అనుకోని అవంతరం ఎటు నుంచి అయినా కనుక వస్తే దానిని శవరాజకం చేయడానికి వైసీపీ రెడీగా ఉంటున్నారు. నేను వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని చంపింది జిలానీ. ఈ రషీద్ జిలానీ ఇద్దరు కూడా ఒకనాడు ఎంతో క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళు. ఒకనాడు ఏదో 2 సంవత్సరాల క్రితం ఇద్దరి మధ్య ఇష్యూ వస్తే ఆ పర్సనల్ ఇష్యూ వల్ల నేను నా జిలానీ వచ్చేసి ఇతరుని చంపినాడు, దాన్ని కూడా శవరాజకం చేశాడు. ఎంత దరిద్రం అంటే, ఎంత దారుణం అంటే, ఆడకు వెళ్ళి పరామర్శించాల్సింది పోయి పథకాల గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అంతే. ఎందుకంటే బాబు పరామర్శిస్తూ మీడియా ముందు మాట్లాడుతూ మధ్యలో ఎవరు కలగ చేసుకుంటే నువ్వు అటు కలగ చేసుకోమాకు నేను మర్చిపోతా అని చెప్పేసి ఇందాక ఏం మాట్లాడి పక్కన వాళ్ళతో మాట్లాడున్నాడు. నేను ఏం మాట్లాడుతున్నా ఒకసారి గుర్తు చేయని చెప్పి పక్కన వాళ్ళు అడిగాడు జగన్మోహన్ రెడ్డి. స్క్రిప్ట్ లేదు, మాట్లాడలేడు, అండ్ చేతిలో పదవి లేకపోతే ఉండలేడు. అడుగడుగునా కూడా అబద్ధాలు, అడుగడుగునా కూడా విషం చిమ్మటాలు. అదేమంటే బ్రహ్మాండంగా కూటమి పరిపాలన సాగుతూ ఉంటే శవరాజకీయాలు చేస్తూ రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ ప్రధానికి లేఖలు రాస్తూ ఇంత చేస్తున్న వాళ్ళు కానీ, టెర్రరిస్టులు రిలేటెడ్ కానీ, ఇక వేరే రకాలు కానీ ఎటు నుంచి ఎటు చూసుకున్న క్లారిటీ అయితే రావట్లేదు. కానీ బట్ పవన్ కళ్యాణ్ గారే మెయిన్ టార్గెట్ కొంతమంది కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఏపీలో పరిపాలన సవ్యంగా ముందుకు సాగాలన్నా, అశాంతి అనేది లేకుండా అంత మంచిగా బతకాలి అన్నా, కుల మత ప్రాంత భేదాలు లేకుండా ద బెస్ట్ వేలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకువెళ్ళాలన్నా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి. ఆయనకి ఏ చిన్న ఇబ్బంది కూడా తలెత్తకూడదు. అట్ ది సేమ్ టైం టీడీపీ వాళ్ళ సైడ్ కూడా నేనేమంటానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా శవరాజకీయానికి తావు లేకుండా ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచుతూ ద బెస్ట్ వేలో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ప్రజలందరూ ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్ళు గొప్పగా బతకాలి సార్. బట్ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ప్లీజ్.